విచ్చేయండి అసుర సేనాపతి ధూమ్రలోచన. తమరికి నేను ఎవరో తెలుసా సుందరి? తమ వంటి మహారాక్షసులను ఎరుగని వారు ఎవరుంటారు? నాకు ఆశ్చర్యం ఎందుకు కలుగుతోందంటే తమంతటి వారు శుంభని శుంభులకు దూతగా ఎలా వచ్చారనే. తమ ప్రశ్నలోని అభిప్రాయం ఏమిటి దేవి? ఏముంది, తమరు స్వయంగా ఎంతో బలశాలి కదా. ఆ శుంభని శుంభులే తమకు దాసులై ఉండవచ్చునే. కానీ ఓ అపూర్వ సుందరి, నేనిప్పుడు స్వర్గ విజేతలైన శుంభని శుంభులకు దూతగా తమర్ని స్వర్గం తీసుకెళ్ళడానికి వచ్చాను. నేను ఇది వరకు చెప్పానే యుద్ధం చేస్తానని. మరో సందేశాన్ని కూడా పంపాను. నన్నెవరైతే యుద్ధంలో ఓడిస్తారో నేను వారినే వివాహం ఆడతాను. మరి వారిద్దరూ నిన్నెందుకు పంపారు? చూడు దేవి, నేను నిన్ను బలవంతంగా ఎత్తుకెళ్ళడానికని వచ్చాను. నిన్ను ఓడించడానికి యుద్ధం చేయనవసరం లేదు. దుష్టుడా ధూమ్రలోచన, నీవు ప్రాణాలు దక్కించుకోవాలనుకుంటే మీ స్వాములైనట్టి శుంభ నిశుంభులను యుద్ధానికి పంపు. ధూమ్రలోచన, నీవు జగదమ్మ కాళిక చేతిలో గనుక చావదలుచకపోతే వెంటనే తిరిగి వెళ్ళు. పుత్రి కౌశికి, ఇక నీ మహాలయానికి వెళ్ళి విశ్రమించు. ధూమ్రలోచనుడు మరణించడంతో రాక్షసులు తిరిగి యుద్ధాన్ని ప్రారంభిస్తారు. అవసరం కలిగినప్పుడు నేను వెంటనే నిన్ను కాపాడేందుకు వచ్చేస్తాను.
హర హర మహాదేవ్. ఏమైంది నంది? పార్వతీమాత ఉన్నట్టుండి అదృశ్యమవడంతో మాకందరికీ చింత కలిగింది పరమేశ. దయచేసి చెప్పండి, పార్వతీమాత ఎక్కడుంది? ఓం నమః శివాయ. పార్వతీమాతకు జై! పార్వతీమాతకు జై! దేవి, నీవు కాళికాదేవి రూపాన్ని ధరించి కౌశికి సహాయం చేశావు. అది చూసి మేము సంతోషించాం. తమ సంతోషమే నాకు వరప్రసాదం లాంటిది స్వామి. ఇక నా కర్తవ్యాన్ని నిస్సంకోచంగా నిర్వర్తిస్తాను. కాళికా రూపం అంటే అదేమిటి మాత? ఆ రహస్యం ఏమిటో చెప్పండి మాత. అవును మాత, మాకు అర్థం కాలేదు. ఓర్పు వహించు నంది, ఓర్పు వహించు. ఈ రహస్యం తెలుసుకోవటానికి మీరంతా కూడా వేచి ఉండవలసిందే. సమయం వచ్చినప్పుడు ఆ రహస్యం అంతా మీకే తెలుస్తుంది. కాపాడండి దైత్యరాజా, కాపాడండి. మన సైనికులను చంపేశారు దైత్యరాజా. అరుస్తూనే ఉంటారా? సరిగ్గా చెబుతారా? దైత్యరాజా, కాళికాదేవి ధాటికి మన సేనాపతి ధూమ్రలోచనుడు కాలి భస్మమైపోయాడు. మన అసుర సేనంతా నాశనమైపోయింది దైత్యరాజా. మన సైనికులందరూ చనిపోయారు. మేము మా ప్రాణాలు దక్కించుకొని ఎలాగో అలాగ ఇక్కడ చేరుకున్నాం దైత్యరాజా. ఎవరు ఈ కాళిక? ఎక్కడి నుంచి వచ్చింది కాళిక? ఆమె ఎట్లా మన సేనాపతి ధూమ్రలోచనుణ్ణి భస్మం చేసింది? కాళిక అంటే ఎవరై ఉంటుంది? బహుశా ఆమె ఆ కౌశికి యొక్క రక్షకి ఏమో. మొట్టమొదట మనం ఆ కాళిక అనే దాన్ని సంహరించాలి. అదే మంచి ఉపాయం. నిసుంబ, ఆ సుందరంగి అపార శక్తి గలదని స్పష్టమవుతోంది. మనం ఎంతో జాగ్రత్తతో యుద్ధంలో ఆమెను ఓడించి ఆమెను ఈ స్వర్గానికి తీసుకురావాలి. దైత్యరాజా, ఇప్పుడు తమరు యుద్ధభూమికి వెళ్ళరాదు సుమా. ధూమ్రలోచనుడు తన అజాగ్రత్త కారణంగానే యుద్ధంలో మరణించాడు. ఇప్పుడు ఎవరో ఒకరు చతురుడు, బుద్ధిశాలి ఆయన వాణ్ణి చూసి మరీ పంపించండి. అతడు తన చాతుర్యంతో కౌశికి నచ్చచెప్పి తీసుకురాగలడు. దైత్యరాజా, ఆ సుందరిని మేము ఇంతకు ముందు కలుసుకున్నాం. అందువల్ల ఆమె స్వభావం మాకు బాగా తెలుసు. అందుచేతనే మరొకసారి మమ్మల్ని ఆమె వద్దకు వెళ్ళనివ్వండి దైత్యరాజా. మాకు నమ్మకం ఉంది. మేము ఆమెను ఇక్కడికి తప్పక తీసుకురాగలం. నిసుంబ, నా ఉద్దేశంలో మనం వీరిద్దరినే పంపాలి. అవును సోదరా, నాకు అలాగే అనిపిస్తోంది. మీరు ఇద్దరు మన అసుర సేనతో పాటు అక్కడికి బయలుదేరండి. కానీ జాగ్రత్త, విజయులై తిరిగి రండి. అలాగే చేస్తాం అసురరాజా. స్వర్గాధిపతులు, మహాబలులు, దైత్యరాజులు, శుంభులు, నిశుంభులకు స్వర్గాధిపతులు, మహాబలులు, దైత్యరాజులు, శుంభు నిశుంభులకు శుంభ నిశుంభులు ముందుగా ధూమ్రలోచనుణ్ణి కౌశికీదేవి వద్దకు పంపారు. అతడు చనిపోయాడు. ఈసారి చావబోతున్నది చండముండులే. ఎందుకిలా శుంభులు తమ అసుర సేనను పంపుతున్నారో తామే యుద్ధానికి రావచ్చుగా. వారు కౌశికీదేవి శక్తిని గుర్తించి ఎంతో భయపడుతున్నారు. ఆమె చేతులు తాము చావకూడదని. నారాయణ నారాయణ. దేవేంద్ర, దేవతలారా, మీరంతా ఆలోచిస్తున్నది శుంభ నిశుంభులు స్వయంగా యుద్ధానికి రాలేదేమని, ఆ కౌశికీదేవి చేతిలో మృత్యువు పాలవుతారని భయపడుతున్నారనే కదా. ఇదే ఆలోచన నాకు తమ గురించి కూడా కలగవచ్చును కదా దేవేంద్ర. ఏం ఆలోచన దేవర్షి? ఏమంటే మీరు స్వయంగా ఈ రాక్షసులపై మీ శక్తిని ప్రయోగించి వారిని సంహరించరే అని. దేవర్షి, స్వర్గాన్ని కోల్పోయాక మా శక్తులన్నీ కూడా పూర్తిగా సమాప్తమైపోయాయి. అంతేకాక దేవగురు బృహస్పతి కూడా మాకు సూచించారు, మాకు మిగిలినటువంటి దివ్య శక్తులను ప్రయోగించి వ్యర్థం చేయరాదట. ఎందుకంటే ఈ రాక్షసుల సంహారం దేవి కౌశిక చేతే జరుగుతుందట.
నారాయణ నారాయణ. దేవి కౌశికి గురించి దేవగురువు చెప్పినది కూడా అక్షరాలా నిజమే. పరమపిత బ్రహ్మదేవులు నాకు చెప్పినదేమంటే, శుంభనిశుంభులకు ఇచ్చిన వరంలోనే ఈ అసురుల వినాశపు బీజాలు దాగి ఉన్నాయట. అందుకే దేవేంద్ర, నిశ్చింతగా ఉండండి. మరో మాట, మీరు ఈ రాక్షసుల కంటపడి కష్టాలను మాత్రం ఎన్నడూ కొని తెచ్చుకోవద్దు. దైత్య సేనాపతులు చండ ముండులకు, దైత్య సేనాపతులు చండ ముండులకు. నారాయణ నారాయణ. స్వర్గాధిపతులు, మహాబలులు, దైత్యరాజులు, శుంభులు, నిశుంభులకు. స్వర్గాధిపతులు, మహాబలులు, దైత్యరాజులు, శుంభు నిశుంభులకు. దైత్య సేనాపతులు చండ ముండులకు. ఓయ్ నారద, నీవేనా? నేనే అనేది జగమెరిగిన సత్యం. పూర్తిగా విను నారదా. నీవే దేవతలను మా స్వాములపైకి ఉసిగొలిపావని చంద్రుడి ఉద్దేశం. నీవు దేవతలకు మిత్రుడివి, రాక్షసులకు శత్రువువి. సహజమే. కొందరికి మిత్రుణ్ణి, కొందరికి శత్రువును. సహజమే. మీరు తెలివికి శత్రువులు, దుర్వృత్తికి మిత్రులు అయినట్టే. ఏమన్నావు? నేనన్నది, అసుర వీరులారా, ఈ లోకంలో అంత తెలివి తక్కువ వారెవరుంటారు? దేవతలకు శత్రువులు, రాక్షసులకు మిత్రులు అవడానికి. ఉన్నప్పటికీ కూడా యావత్ ప్రపంచానికి వారు శత్రువులవుతారు. నారాయణ నారాయణ. ఓ నారద, నీవెప్పుడు అర్థం కాని మాటలే మాట్లాడతావెందుకని? తెలివైన వారు ఎవరు ఈ మాట నాతో అనలేదే. వారికి నా మాటలు అర్థమైనాయేమో. అవునా? అధిక ప్రసంగం చాలించు. నేను ఒక చెప్పటమే కాదు, విప్పి చెబుతాను. ఏం చెబుతావు? రహస్యాలు. ప్రస్తుతం మీకు ఒక రహస్యం చెప్పాలి. మీరిద్దరి వినాశం ఆసన్నమైంది. హూంకరించినంత మాత్రాన నిజం దాగదు చండా. మీరిద్దరి వినాశము నా దివ్య దృష్టికి గోచరిస్తోంది. ఆ కాళీమాత చేతిలో మీరు మృత్యువాత పడదలుచుకోకపోతే వెళ్ళండి. వెంటనే వెళ్ళి పాతాళంలో తలదాచుకోండి. ఏమన్నావు? నారాయణ నారాయణ. ఓ దుష్టులారా, మూర్ఖులారా, మీ హితం కోరే చెబుతున్నాను కదా, కోపగిస్తారెందుకు? నారాయణ నారాయణ. నేను మీకు హెచ్చరిక మాత్రం చేశాను. మీరిద్దరూ వెళ్ళదలుచుకున్న స్థలంలో సాక్షాత్తు జగన్మాత, జగజ్జనని, జగదంబ ఆదిశక్తి వెలసి ఉంది. ఆమె సత్పురుషులను కాపాడి అసురులను సంహరించి వేస్తుంది. ఆమె పుత్రిక కౌశికి కూడా అటువంటి గుణాలు కలిగినదే. అక్కడ మీకు మృత్యువు నిశ్చయం. కాళీమాత ఎదుట మీరు నిలిచి పోరాడలేరు దుష్టులారా. నేను చెప్పేది తెలివైన వారికి తెలుస్తుంది, కానీ మీకేం అర్థం అవుతుంది? నారాయణ నారాయణ. విధికి తాని అన్నాడైనా మీరు నేను మార్చగలమా? ముందుకు సాగండి, ఫలితం అనుభవించండి. నారాయణ నారాయణ. స్వర్గాధిపతులు, మహాబలులు, దైత్యరాజులు, శుంభులు, నిశుంభులకు. స్వర్గాధిపతులు, మహాబలులు, దైత్యరాజులు, శుంభు నిశుంభులకు. మహాబలులు, చండముండులకు. పుత్రి కౌశికి, ఈ మారు ఆ దుష్టులు చండముండుల్ని పంపారు. నేను చాముండేశ్వరి రూపాన్ని ధరించి వారిని వధిస్తాను. నీవు నిశ్చింతగా ఉండు. మాత, నీవు చెప్పినట్టే కానీ. నారాయణ నారాయణ. దేవీమణులిద్దరికీ ఈ నారదుని శతకోటి ప్రణామాలు. నేను ధన్యుణ్ణి.
ఒకే రూపానికి రెండు అంశాలను గాంచిన నేను ధన్యుణ్ణి. నారదా, ఇక్కడికి ఎవరి అనుమతితో వచ్చావు? నారాయణ నారాయణ. మాత, తనయుడు తన తల్లిని చూడటానికి ఎవరి అనుమతిని పొందవలసిన అవసరం లేదు కదా. మాటకారివే. ప్రశ్నలు తలెత్తే ముందుగానే వాటన్నిటికీ సమాధానాలు నీ నోటి వెంట వచ్చేస్తూనే ఉంటాయి. ఇప్పుడు ప్రశ్న ఏమిటంటే, అనుమతి అవసరం లేకపోయినా ఇక్కడికి ఎందుకు వచ్చావని. దర్శనం, కేవలం దర్శనం. మనసులో కోరిక కలిగింది మీ ఇద్దరిని ఒకేసారి దర్శించాలని. ఆ కోరికే నన్ను ఇక్కడికి తీసుకొచ్చింది. ఇప్పుడు అది నెరవేరింది. నేనెంతో ధన్యుణ్ణయ్యాను. దేవర్షి, మీరు కోరిన కోరిక యుద్ధ భూమిలో కూడా నెరవేరి ఉండేది. యుద్ధ భూమిలోన? నారాయణ నారాయణ. దేవి కౌశికి, యుద్ధ భూమిలో నెరవేరే కోరికలన్నీ కూడా ఎంతో భయానకమైనవే. అవి నెరవేరిన పిమ్మట జీవితము మనశ్శాంతి కూడా మనకు నారాయణ నారాయణ దక్కకుండా పోతాయి. నా కోరికలను యుద్ధ భూమిలో నెరవేర్చుకోవాలని నాకేమీ లేదు. మహాబలులు చండముండులకు మాత, తమరి అసురులను యమపురికి పంపండి. నేను వెళ్తాను. నాకు సెలవివ్వండి. మహాబలులు చండముండులకు ఐం హ్రీం క్లీం. స్వర్గాధిపతులు, దైత్యరాజులు, శుంభుని శుంభులకు పోయి దుష్టులారా, జాగ్రత్త! మీరిద్దరూ కౌశికి భవనంలోకి ఎన్నడూ ప్రవేశించలేరు. మీరు గనక ప్రాణాలతో ఉండదలుచుకుంటే పాతాళానికి తిరిగి వెళ్ళండి, లేకుంటే నాతో యుద్ధం చేయండి. లేదు, మేము బలవంతంగా కౌశికీ దేవిని స్వర్గానికి తీసుకెళ్లి తీరుతాం. స్వర్గ విజేతలైన శుంభని శుంభుల ఆజ్ఞ ఇదే. దుష్టులారా, మీరిరువురిని సంహరించడం కోసమే నేను చాముండేశ్వరి రూపం ధరించాను. మేము పాతాళపు మహాయోధులం సుమా. కౌశికి, నేను ఈ దుష్ట రాక్షసులిద్దరినీ సంగ్రామం అనే యజ్ఞంలో బలి ఇవ్వడానికి బంధించాను. మాత, తమరు చాముండేశ్వరి రూపాన్ని ధరించారు కదా, స్వయంగా మీ చేతులతోనే వారిని సంహరించండి. మహాదేవి మహాశక్తి చాముండేశ్వరికి జై! మహాదేవి మహాశక్తి చాముండేశ్వరికి జై! చంద్రుడా, ముందుడు కూడానా? దైత్యరాజా,
చండముండులు ఆ సుందరి చేతిలో చనిపోయారు. ఇక తమరిద్దరూ ఆమెను పొందాలనే కోరికను పూర్తిగా మానుకోవాలి. లేకుంటే అసురజాతికి సర్వనాశనం కలిగి తీరుతుంది. అసుర జాతి సర్వనాశనమవుతుందని శకునం పలికే అసుర ద్రోహి! నీ మాట వినడం వల్లనే ధూమ్రలోచనుడు, చండు, ముండుని వంటి అసుర వీరులను కోల్పోయాం. అసుర జాతి సర్వనాశనం అయ్యే లోపే మా చేతిలో నీ సర్వనాశనం తప్పదు. దైత్యరాజా, ఇక నిశ్చయంగా తెలుస్తూనే ఉంది, బ్రహ్మదేవుని వరం వల్లనే మీ ఇద్దరు సర్వనాశనం కాబోతున్నారు. మిమ్మల్ని ఆ దేవి నుంచి ఎవ్వరూ రక్షించలేరు. అనర్థం జరిగింది దైత్యరాజా. జరగకూడనిదే జరిగిపోయింది దైత్యరాజా. మన ఊహించని సంఘటనయే జరిగిపోయింది దైత్యరాజా, జరిగిపోయింది. నీ ప్రేరాపణ కట్టిపెట్టు. ఏం జరిగిందో చెప్పు. చండముండులు సంహరించబడ్డారు దైత్యరాజా. చాముండేశ్వరి వారిని సంహరించింది. మొదట కాళిక, ఇప్పుడు చాముండేశ్వరి. ఎవరు ఈ కాళిక? ఎవరు ఈ చాముండేశ్వరి? పరిస్థితి ఇంకా విషమిస్తోంది. బహుశా కౌశికి రక్షణార్థమై కాళికయే చాముండేశ్వరిగా వచ్చినట్టుంది. ఆమె ఎవరైనా ఏ రూపంలో వచ్చినా ఆమెను సంహరించవలసిందే. ఇందుకు మీరు శత్రుడైన తమ స్నేహితుడు రక్తబీజుణ్ణి ఆవాహన చెయ్యాలి. అవును, రక్తబీజుణ్ణి ఆవాహన చేస్తే వెంటనే పాతాళం నుంచి బయలుదేరి వచ్చేస్తాడు. ఆ కాళిక చాముండేశ్వరిని సంహరించడంలో మనకతడు సహాయపడతాడు. కాళిక సంహారం తరువాత కౌశికీ దేవిని తమరు పొందగలుగుతారు. నీవెంతో చక్కగా తెలివైన ఉపాయం చెప్పావు నిశుంభ. మనమిద్దరం కలిసి అతన్ని పిలుద్దాం. అసుర శిరోమణి చతుర రక్తబీజ, మేము నిన్ను ఆవాహన చేస్తున్నాం. రక్తబీజ, రక్తబీజ. నేను రక్తబీజుణ్ణి. స్వర్గాధిపతులు, అసుర సామ్రాట్టులు, దైత్యరాజులు శుంభ నిశుంభులకు రక్తబీజ, నీ రాకమమ్ము సంతోషపరిచింది. దైత్యరాజా, నన్ను ఆవాహన ఎందుకు చేశారు? రక్తబీజ, సుందరి కౌశికిని స్వర్గ సామ్రాజ్ఞిగా చేస్తామని ప్రతిజ్ఞ చేశాం. ఆ ప్రతిజ్ఞ నెరవేరకుండా కాళిక చాముండేశ్వరి అడ్డు తగులుతోంది. రక్తబీజ, నీవు వెంటనే వెళ్ళి చాముండేశ్వరిని కాళికను సంహరించి కౌశికీ దేవిని ఇక్కడకు తీసుకురా. అలా చేస్తే మేము నీకు కృతజ్ఞులమై ఉంటాం. దైత్య సామ్రాట్టులు శుంభ నిశుంభులారా, తమరి ఆజ్ఞ ప్రకారం తమ ప్రతిజ్ఞ నెరవేర్చటం నా యొక్క కర్తవ్యమే. నేను నా కర్తవ్యాన్ని తప్పక నెరవేరుస్తాను. ధూమ్రలోచనుడు, చంద్రుడు, ముండుల తరువాత శుంభనిశుంభులు రక్తబీజుణ్ణి పంపారు. అంటే శుంభనిశుంభులు ఇంకా స్వయంగా కౌశికి వద్దకు వచ్చేంత సాహసం చేయడం లేదు. ఈ భయంకర రాక్షసుని చూస్తుంటే ఇతడు మహాశక్తివంతుడై కౌశికీ భవనంలో ఏదో ఉపద్రవం కలిగిస్తాడా ఉంది.
శంఖారావం వింటున్నారా స్వామి? కౌశికి నన్ను ఆవాహన చేస్తోంది. ఆహా, మధుర శంఖారావం. ఈ శంఖారావం బహుశా అక్కడి నుంచే వస్తోందేమో. ఇది తప్పక కౌశికి భవనమే అయ్యుంటుంది. అద్భుతం, అపూర్వం, అద్వితీయం. ఓ సుందరి, నేను నీతో యుద్ధం చేయటానికి రాలేదు. నేను నిన్నిప్పుడు సాదరంగా స్వర్గానికి తీసుకెళ్లాలని వచ్చాను. మహాబలులు శుంభ నిశుంభులు త్రిలోక విజయులు. నీవు వారి హృదయ సింహాసనాన్ని విరాజమానంగా అధిష్ఠించి త్రిలోక సామ్రాజ్యం అయిపోగలవు. ఈ జగతిలోని సమస్త సుఖాలను అనుభవించగలవు. రా, నాతో పాటు రా, నా వెంట స్వర్గానికి రా. ఈ రక్త బీదుని దేహంలో ఒక్క రక్తపు బొట్టున్నంత వరకు అతన్నెవరూ ఎప్పటికీ కూడా సంహరించనే లేరు. ఏమిటి? పాతాళలోకపు సర్వశక్తివంతుడైన రాక్షసుడు రక్తబీజుడే చనిపోయాడా? సోదరా, ఇక నేనే స్వయంగా యుద్ధ భూమికి వెళ్లాల్సిందే. నీవు వెళ్తావా? అవును, వరం పొందిన నా శక్తిని ఎవరు కూడా ఎదిరించనేలేరు. నేను ఆ కాళికను సంహరించి
కౌశికి దేవిని తీసుకొచ్చి తమరి పాదాల చెంత పడవేస్తాను. అసురసేన సిద్ధం చెయ్యండి, ముందుకు సాగండి. మహాశక్తిశాలి దైత్యరాజు శుంభులకు జై! దైత్యరాజు శుంభులకు జై! దైత్యరాజు శుంభులకు జై! దైత్యరాజు శుంభులకు జై! నమః శివాయ.